శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వివేకానంద స్వామి చెప్పిన సందేశాన్ని కాల్ టు ది నేషన్ అనే ఈ చిన్న పుస్తకంలో మనం చదువుతూ ఉన్నాం. దీనిలో ఈ రోజున సర్వ్ మ్యాన్ యాజ్ గాడ్ అనే అధ్యాయంలో నుంచి ఒక సందేశాన్ని మనం చదువుదాం. స్వామీజీ ఏం చెప్పారంటే, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ లెసన్స్ I have learnt in my life is to pay as much attention to the means of work as to its end. I have been always learning great lessons from that one principle, and it appears to me that all the secret of success is there. To pay as much attention to the means as to the end. చాలా అద్భుతమైన విషయాన్ని 4 మాటల్లో ఆయన వివరించారు. ఏమిటంటే, ఆయన జీవితంలో నేను నేర్చుకున్న అతి గొప్ప పాఠం ఇది అని చెప్తున్నారు. ఏమిటి ఏమిటంటే, మీరు ఏ పని చేయాలనుకుంటున్నారు, ఏమి జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నారు, దాని గమ్యం, ఆ గమ్యం గురించి మీరు ఎంత ఆలోచిస్తారో, దానికి ఎంత ఏమంటారు, దానికి ఆ గమ్యం గురించి మీరు ఎంత జాగ్రత్త తీసుకుంటారో అంతే జాగ్రత్తని ఆ గమ్యం సాధించడానికి చేసే పని మీద పెట్టాలి అని వివేకానంద స్వామి చెప్తారు. మనం కనుక గమనిస్తే సాధారణంగా మనం ఏదో ఒక పరీక్ష పాస్ అవుతాం అని అనుకుంటాం అనుకోండి, ఆ పరీక్ష పాస్ అవ్వడం గురించే మనం ఆలోచిస్తాం. కానీ ఆ పరీక్ష పాస్ అవ్వడానికి కావలసిన శ్రద్ధ లేకపోతే పని, ఏమేమి చదవాలి, ఎలా చదవాలి, ఎంతెంత చదవాలి, ఎలాగ ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి అన్న విషయాన్ని గురించి మనం ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత బాగా ఆ పరీక్షకి సన్నద్ధమైతే, ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత మంచి రిజల్ట్ వస్తుంది, అవునా కదా? కాబట్టి వివేకానంద స్వామి ఏం చెప్తున్నారంటే, ఏ గమ్యాన్ని గురించి అనుకుంటున్నారో దానికోసం మీరు పనిచేసేటప్పుడు పే యాజ్ మచ్ అటెన్షన్ టు ది మీన్స్ ఆఫ్ వర్క్. అంటే ఆ పని ఎలా చేయాలి, పని చేసే పద్ధతి మీద మీరు అంత దృష్టి పెట్టండి, అంత శ్రద్ధ తీసుకోండి అని ఏం చెప్తున్నారంటే, ఇంకా నేను I have been always learning great lessons from that one principle, and it appears to me that all the secret of success lies in there. I have been learning great lessons from that one principle, and it appears to me that all the secret of success is there. మనందరం అనుకుంటాం, ఏమండి విజయం సాధించాలండి. ఆ విజయం సాధించడంలో కిటుకు కనుక నాకు తెలిస్తే చాలండి, నేను చేసేస్తానండి. ఆ కిటుకు ఏమిటి ఎవరికి తెలియదు. అయితే కిటుకు ఇది ఏమిటి? పని చేయడం. మీరు సరిగ్గా సన్నద్ధం కాకుండా, సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా రిజల్ట్ ఎలా వస్తుంది? మనం రిజల్ట్ గురించి ఆలోచించి మిగతావన్నీ మర్చిపోతాం. కానీ ఆ రిజల్ట్ దగ్గరికి ఎలా వెళ్తాం? పని చేయాలి కదా దానికోసం. పంచతంత్రంలో మనకి కథ తెలుసు కదా, సోమశర్మ తండ్రి పేలాల పిండి పక్కన పెట్టుకుని కలలకంటూ ఉంటాడు. ఈ పేలాల పిండి, ఇదేమో మంచి కరువు కాలం, ఈ పేలాల పిండి అమ్మితే నాకు బోల్డ్ డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతోనేమో నేను బోల్డ్ ఆవులు, గేదెలు, గుర్రాలు అన్నీ కొంటాను, అది చేస్తాను, పెళ్లి చేసుకుంటాను, నాకు ఒక కొడుకు పుడతాడు, ఆ కొడుకేమో నేను సోమశర్మ అని పేరు పెట్టుకుంటాను, ఈ కథ అంతా అనుకుంటాడు. ఇదంతా కలగంటాడు. కలగని ఆ కల్లో ఆ పిల్లవాడు బాగా గొడవ చేస్తున్నట్ట, సోమశర్మ బాగా గొడవ చేస్తుంటే భార్యకి చెప్పేట, వాడు గొడవ చేయకుండా చూడు నువ్వు అని. ఆ భార్య ఏం చేసింది? మాట వినలేదు. భార్యని తంతానని కాలు ఎత్తి తంటే భార్యకి తగల్లా, ఏమి తగల్లా, పేలాల పిండి ఉన్న చెంబుకి తగిలి ఆ పేలాల పిండి అంతా నేల మీద పడిపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయింది. ఆ విధంగా కలగంటే ప్రయోజనం లేదు కదా. కాబట్టి ఫలితాన్ని గురించి కలలు గండం కాదు, ఆ ఫలితం ఎలా వస్తుంది, ఆ పద్ధతి ఏదైతే ఉందో దాని మీద మనం శ్రద్ధ తీసుకోవాలి. టు పే యాజ్ మచ్ అటెన్షన్ టు ది మీన్స్ యాజ్ టు ది ఎండ్. మనం గమ్యం లక్ష్యం ఏదైతే అనుకుంటామో దాని గురించి మనం ఎంత ఇదిగా ఊహిస్తామో, ఎంత ఇదిగా దాన్ని కోరుకుంటామో, అంతే కోరికతో, అంతే పట్టుదలతో మనం చేయవలసిన పని కూడా చెయ్యాలి. అప్పుడు అది మనకి ఆటోమేటిక్గా మనం ఆ గమ్యాన్ని చేరుకోగలుగుతాము. ఇది విజయం సాధించడంలో ఉన్న ముఖ్యమైన రహస్యం అన్నమాట. ఇది మనకి వివేకానంద స్వామి చెప్పారు. వివేకానంద స్వామి చెప్పిన మరొక సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.